అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరంగా హోటల్ స్టైల్ రవ్వ దోశను ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఈ దోశలను మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే దోశలు ఎలా క్రిస్పీగా వస్తాయో మీకు అర్థమవుతుంది. దీనికోసం ముందుగా ఈ కప్పుతోటి 2 కప్పుల రైస్ని తీసుకోవాలి. పావు కప్పు మినప్పప్పు, పావు టీ స్పూన్ మెంతులు, వీటిని 2-3 సార్లు నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఆ కప్పుతోటి 1.5 కప్పు సన్న రవ్వ, అంటే సుజీ రవ్వ అంటారు, ఉప్మా రవ్వ, సన్న రవ్వ తీసుకొని నీళ్ళు పోసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల పిండిని కొంచెం బరకగా, మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకగా వేసుకొని ఈ పిండిని గిన్నెలోకి పోసుకోవాలి. దీనికి 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం అల్లము సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వేయడం వల్ల రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం కంపల్సరీ వేయాలి. ఎంత సన్నగా ముక్కలు వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సరిపడా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలోకి వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రవ్వని ఉప్మా రవ్వ, సన్న రవ్వ అంటారు, సుజీ రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వను కూడా పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి పల్చగా ఉండాలి. తిక్కుగా ఉంటే దోశలు క్రిస్పీగా రావు. ఇలా చూపించేలాగా పల్చగా ఉండాలి. మీరు తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. దీనికి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వాటర్ పోసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశలకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోండి.
మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక గిన్నెలోకి వేసుకొని పోపు వేసుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి చట్నీలోకి వేసుకొని ఈ దోశకి చట్నీ రెడీ అండి. ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూద్దాం. ఇలా లైట్గా ఆయిల్ పోసుకొని ఇలా ప్రతిసారి గరిటెతో కలుపుకుంటూ పల్చగా ఉండాలి పిండి. ఇలా పల్చగా వేసుకోవాలి. పల్చగా వేస్తేనే దోశలు క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్ కాల్చుకోవాలి. దోశ పెనము బాగా కాలాక దోశ వేసుకుంటే రవ్వ దోశ చాలా బాగా వస్తుంది. అంతేనండి, రవ్వ దోశ చట్నీ రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటల కోసం లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.